శుభపరిణామమని దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసే శక్తి యువతకు ఉందని తొడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్ నందు BNI 2.0 బిజినెస్ ఆర్గనైజేషన్ మీట్ ఘనంగా జరిగింది. ఇందులో 1000కి పైగా బిజినెస్ సంస్థల ప్రతినిధులు పాల్గొని వారి బిజినెస్ ప్రమోషన్లను ఇతర బిజినెస్ కంపెనీలతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి తొడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు దివాకర్ రెడ్డిని ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. 1000కి పైగా బిజినెస్ సంస్థలను ఒక చోట చేర్చి వారి బిజినెస్ ఐడియాలజీలను ఇతర కంపెనీలతో పంచుకునే విధంగా చేసిన BNI సంస్థకు ఆయన అభినందనలు తెలిపారు. వ్యాపారాలు ప్రారంభించి సంపాదనే ధ్యేయంగా కాకుండా సమాజ సేవ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. BNI అనే పేరుతో స్టార్ట్ చేసి ఈరోజు 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకొని ఇంతమంది బిజినెస్ మ్యాన్స్ ఒక చోట చేసి ఒక బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఒకటి సబ్జెక్టు గవర్నమెంట్ బిజినెస్ని అన్ని కూడా మిక్స్ చేసి ఒకే చోట ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్స్ కావచ్చు, వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్స్ కోసం కావచ్చు, అన్నీ కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ ప్లాట్ఫామ్ని అరేంజ్ చేసినందుకు నేను వీటికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి ఎంతమంది యంగ్ జనరేషన్ పీపుల్ బిజినెస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా యంగ్ బిజినెస్ మ్యాన్స్ డెవలప్ అయితేనే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బాగుంటుందని భావించే విషయం కాబట్టి యంగ్ బిజినెస్ మ్యాన్స్ ఎప్పుడు నా సపోర్ట్ ఉండాలి. ఈరోజు తిరుపతిలో ఇంతమంది మొత్తం రాష్ట్రం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తమిళనాడు నుంచి రావడం అనేది వెరీ హ్యాపీ మూమెంట్. ఈ మూమెంట్లో మీతో స్పెండ్ చేయడం కూడా ఐఎమ్ వెరీ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. సో మీకు అందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా బిజినెస్ సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు, టుడా నుంచి కావచ్చు, అప్రూవల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ఐఎమ్ విత్ యూ. నా వాళ్ళైన సహాయం ఎప్పుడు మీకు చేస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఇదే విధంగా మీరు పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బిజినెస్తో పాటు చేసి ఎటువంటి ఇల్లీగల్ పనులు, ఇల్లీగల్ సైట్స్ కావచ్చు, అన్అప్రూవ్డ్ సైట్స్ కావచ్చు, అన్ఆథరైజ్డ్ డీల్స్ కావచ్చు, అవన్నీ కూడా కొనకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి మీరు కూడా గైడ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా ప్రజలకు వెళ్తారు. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ వాడు మినిమం 1 నుంచి 15 మంది మాట్లాడే కెపాసిటీ ఒక బిజినెస్ మ్యాన్ ఉండాలి. సో కాబట్టి మీకు తెలియదు